मी सौ मयुरी नरावार. अम्मा न्यूज मराठी बातमीपत्रामध्ये आपले स्वागत आहे. पाहुयाच्या ठळक बातम्या. प्रजासेवा भवन मध्ये नित्य अन्नदान. कंदी श्रीनिवास रेड्डी यांचा जय जय करताना लोक. गणेश थिएटर पाडण्यासाठी तयारी. नगर परिषदेने ठराव मंजूर केला. अम्मा न्यूजच्या लेखाला प्रतिसाद. कालबाह्य झालेल्या चणे बियाणे बदलण्यासाठी नवीन बियाणे पिशव्या. शेतकरी आनंद व्यक्त करतात. आजच्या सविस्तर बातम्या. भाजप नेते कंदी श्रीनिवास रेड्डी यांनी नित्य अन्नदान कार्यक्रमाची सुरुवात चांगल्या मनाने केली आणि तो अथकपणे सुरू आहे. कंदी श्रीनिवास रेड्डी प्रजासेवा भवन येथे शेकडो यात्रेकरूंची भूक भागवत आहे. या भव्य कार्यक्रमाची सुरुवात करणारे भाजप नेते कंदी श्रीनिवास रेड्डी म्हणाले की यापूर्वी कोणत्याही नेत्याने असे अन्नदान भोजन दिले नाही. లోకారి గ్రామం అది. నేను యూత్ ప్రెసిడెంట్. బీజేపీ తరపు నుంచి మా యూత్ మొత్తానికి బీజేపీ ఉన్నది. మా కంది శ్రీనివాస్ రెడ్డి గారు మాకు తెలుసు. మేము బీజేపీ నుంచి మాకు ఎప్పుడు బీజేపీ నుంచి మాకు సపోర్ట్ ఉన్నది. అన్నగారు మాకు ఎప్పుడు సపోర్టే ఉంటాడు. ఇప్పుడు అంటే ఇప్పుడు మనకు శ్రీనివాస్ అన్నగారు మన ఇప్పుడు తల్లిదండ్రులు లెక్క. ఇప్పుడు అన్నం పెడుతున్నాడంటే మా అన్న ఇంతవరకు ఎవ్వరు పెట్టలే. ఇప్పుడు మా అన్న పెడుతున్నప్పుడు మాలిపూర్ విలేజ్ నుంచి మేము వచ్చినాం. వికాంగుల మీటింగ్ ఉండి భోజనం మంచిగా ఉన్నది, బాగా ఉన్నది. ఇంత ఎవరు ఇప్పటిదాకా ఎంత సాయం ఎవరు చేయాలి. బీజేపీ సర్కారు ఈసారి మంచిగా చేసిండు. భోజనం అందరూ పబ్లిక్ తింటుంది. చాలా బాగా చేశారు. మేము ఇక్కడ పెన్షన్ కోసం వచ్చిన హ్యాండిక్యాప్డ్ అక్కడ నుంచి మాకు ఇక్కడ మా కడుపు కోసం మాకు ఫుడ్ దొరికింది. చాలా హ్యాపీగా ఉన్నాము. అన్నారం నుంచి వచ్చిన మా కందిసిన అన్నం పెడతాడంటే అందరికీ పుణ్యం చేస్తాడని వచ్చి నేను కూడా అన్నం తింటాను అందరితో పాటు. మా కందిసిన పులిబిడ్డ జనంలా అంత మంచోడు మాకు దొరికిండు. ఆదిలాబాద్లో అన్నం దొరక చక్కగా అటువంటిది మా చిన్న చాలు చేసిండు. సంవత్సరం దాకా అన్నం కొరకు టెన్షన్ లేదు. ఎలక్షన్ దాకా మాకు కంది శ్రీనివాస్ రెడ్డి అన్నం పెడుతుండు. అంతా అందరికీ బాగా మంచి మనిషి. అందరికి మేము కూడా వచ్చి తింటున్నాం. అన్నం కూడా అందరికి పెడుతున్నాం. కంది చిన్న గారు అన్నదానం అందరికీ పబ్లిక్ గరీబ్ వాళ్ళు సరీబ్ వాళ్ళు వచ్చి తింటున్నారు. సూపర్ అన్నం చేస్తున్నాడు. బీదవాళ్ళు వచ్చి మంచిగా అన్నం తింటున్నారు, పోతున్నారు. ఇవాళ ఎవళ్ళు రన్నింగ్ పార్టీ కూడా పెడతలేదు అన్నం. కాకపోతే బీదవాళ్ళు అందరూ వచ్చుకుంటా అన్నం తిని పుణ్యం చేస్తున్నాడు కంది శ్రీనివాస్ రెడ్డి గారు. ఇప్పటివరకు ఏ రాజకీయ పార్టీలో ఇప్పటివరకు భోజనం పెట్టాలి. కంది శ్రీనివాస్ గారు మాకు మధ్యాహ్న భోజనం కడుపు నిండా పెట్టాలంటే చాలా ఆనందంగా ఉన్నది. ఎందుకంటే మన ఎప్పుడైనా చూసినా మన ఆదిలాబాద్ జిల్లాలో ఎప్పుడైనా కానీ ఏ రాజకీయ పార్టీ మధ్యాహ్న భోజనం ఎప్పటివరకు పెట్టాలని మేము సంతోషకరం, మనకు ఆనందం ఉన్నది. కాబట్టి దయచేసి మన ప్రతి ఒక్క మన ఇట్లా సమాజ సేవ చేస్తూ మనం అనేక ప్రజలకు సేవ చేస్తू ముందుకు సాగాలని కోరుచున్నాము. आदिलाबाद शहराच्या मध्यभागी असलेले गणेश थिएटर पाडण्यासाठी सज्ज आहे. याबाबत काल सायंकाळी झालेल्या नगर परिषदेची तातडीने बैठक घेऊन निर्णय घेण्यात आला. आधीच खुर्च्या हटवलेल्या पालिका कर्मचाऱ्यांनी आज सकाळपासूनच आरसे व इतर साहित्य काढण्यास सुरुवात केली. काही तासातच दुकानासह थिएटर जमीनदोस्त होणार आहे. या संदर्भात अधिकारी बंदोबस्त व्यक्त करत आहे.
अधिकाऱ्यांचा अभाव, प्रभारीसोबत परिस्थिती ओढावली आहे. 1-2 नव्हे तर सर्वच प्रमुख विभागातील वरिष्ठ अधिकाऱ्यांची पदे रिक्त आहेत. गेल्या काही वर्षापासून अधिकारी जनता अडचणीत आहे. प्रभारी आजूबाजूला बघत असल्याने लोकांच्या समस्यांचे ढीग पडले आहेत. ఇది ఆదిలాబాద్ జిల్లా బేల మండల దుస్థితి. ఈ మండలంలో ప్రధాన విభాగాలైన విద్య, వైద్యం, వ్యవసాయ, వెటర్నరీ, విద్యుత్, స్త్రీ శిశు సంక్షేమ శాఖలకు పూర్తి స్థాయిలో అధికారులు లేక పాలన కుంటుపడుతోంది. సరైన పర్యవేక్షణ, పరిశీలన లేక పనులు ముందుకు సాగక ప్రజలు అవస్థలు పడుతున్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం బేల మండలంలో 38,318 మంది నివసిస్తున్నారు. ఇందులో పురుషులు 19,942 కాగా స్త్రీలు 18,376. వీరంతా నిత్యం ఏదో ఒక పని మీద మండల కేంద్రానికి తమ పనులు పక్కన పెట్టొస్తే ఆయా కార్యాలయాల్లో అధికారుల ఖాళీ కుర్చీలు దర్శనమిస్తున్నాయి. దీంతో తమ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో, ఎవరు తీరుస్తారో అర్థం కాక ప్రజలు ఉసురుమంటూ తిరిగి వెళ్లిపోతున్నారు. हॉस्पिटल हों दो, एजुकेशन डिपार्टमेंट और करंट डिपार्टमेंट और एग्रीकल्चर डिपार्टमेंट और वेटरनरी हॉस्पिटल, ये कौन से भी ऑफिस में आज परमानेंट ऑफिसर नहीं है. क्यों बोले तो पूरे इंचार्ज है. इंचार्ज बेला मंडल इतना बड़ा है, पूरा इंचार्ज लगा दिए इनको. मगर ये 3 महीने को एक बार जनरल बॉडी मीटिंग होती पूरे मंडल की. एमपीपी आता, जेडपीटीसी आते, सब जने आते, मगर इन्हों खाली बातें कर रहे, मगर इनको इंक्लूड नहीं कर रहे, ऊपर कलेक्टर के पास नहीं भेज रहे. ఇక అతి ముఖ్యమైన విద్యాశాఖలో గత 10 సంవత్సరాలుగా ఇన్ఛార్జ్ ఎంఈఓతో నెట్టుకొస్తున్నారు. పూర్తి స్థాయిలో మండల విద్యాధికారిని నియమించాలని, అప్పుడే విద్యారంగ సమస్యలు పరిష్కారం అవుతాయని ప్రజలంటున్నారు. మండలంలో ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి అధ్వాన్నంగా ఉందని పేరెంట్స్ అంటున్నారు. కొందరు ఉపాధ్యాయులు సమయపాలన పాటించడం లేదని, సెల్ఫోన్లతో కాలం వెళ్లదీస్తున్నారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. కొన్ని పాఠశాలల్లో ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు స్కాలర్షిప్లు రావడం లేదని పోషకులు అంటున్నారు. हमारे गांव में 7 टीचर बराबर नहीं आ रहे. 7, 8, 9 बजे आने का टाइम पे 10 बजे तक आ रहे टीचर. उसको कोई बोलने वाला नहीं है, कोई रिस्पांस नहीं दे रहे. हम गए तो स्कूल में मेरे 3 बच्चे पढ़ रहे, अभी तक उसको कुछ भी नहीं आ रहे बच्चे को. उसको बोले तो टीचर अब क्या बोल रहे, सर मैं लीव लगाया, ये लगाया. एमईओ नहीं रहने से बहुत प्रॉब्लम हो जा रहा हमको. सर रेगुलर एमईओ देना बोल के सर हम ये कर रहे सर तुमको. మరోవైపు మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గత 3 సంవత్సరాలుగా రెగ్యులర్ వైద్యులు లేక చాలా ఇబ్బందులు పడుతున్నామని రోగులు అంటున్నారు. ఈ ఆరోగ్య కేంద్రంలో వైద్యునితో పాటు 3 సూపర్వైజర్ పోస్టులు, సాంగిడి, దహగాం ఉప కేంద్రంలో నర్స్ పోస్టులు ఖాళీగా ఉన్నాయంటున్నారు. మండల కేంద్రానికి నిత్యం వందలాది మంది రోగులు వైద్యం కోసం వస్తుంటారు. వైద్యుడు లేక అత్యవసర పరిస్థితుల్లో 50 కిలోమీటర్ల దూరంలోని జిల్లా కేంద్రానికి వెళ్లాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రెగ్యులర్ డాక్టర్ లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. వైద్యం కొరకు బేలా మండలానికి వచ్చే గిరిజనులు వైద్యం అందక పాపం వారు ప్రైవేటు దవాఖానాలో చూయించుకుంటున్నారు. అదే సమయం చూసి ఇక్కడ ఆర్ఎంపీలు అమాయక ప్రజలని చికిత్స చేసి వారి దగ్గర నుంచి డబ్బులు పిండుకుంటున్నారు. వెంటనే జిల్లా కలెక్టర్ గారు ఈ విషయాన్ని స్పందించి మాకు రెగ్యులర్ డాక్టర్లు నియమించాలని మేము జిల్లా మేడంని కోరుకుంటున్నాం. ఇక వ్యవసాయ నిధి ఇదే తీరు. ఇక్కడ గత 10 సంవత్సరాలుగా రెగ్యులర్ వ్యవసాయ అధికారి లేడు. మండలంలో సాగు భూమి విస్తీర్ణం 43,000 ఎకరాలు కాగా పత్తి, సోయా, కంది, మిరప పంటలు పండిస్తారు. అధికారుల పర్యవేక్షణ లేక విచ్చలవిడిగా నకిలీ విత్తనాలు, మందులు పుట్టుకొస్తున్నాయి, రైతులను నట్టేట ముంచేస్తున్నాయి. దీనికి తోడు భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటలకు సర్వే లేదు. పంటలకేదైనా తెగులు సోకితే వాటి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించడానికి, మార్కెట్ వివరాల గురించి చెప్పడానికి పూర్తి స్థాయిలో వ్యవసాయాధికారి లేక నష్టపోతున్నామని రైతులు వాపోతున్నారు. खेती पकड़े 6 तैली पानी नाले में चले गया, पूरा धिंगाना हो गया. अभी तक वो सार विनकवारी को नहीं है, कुछ नहीं है, खाली पूरा अभी पंटा नहीं है, कुछ नहीं है. कपास भी पूरा पानी से साल भर होगा, पानी नहीं गिर के पूरा कपास भी बराबर नहीं लगा. ये साल में कैसा होता है क्या कि इतना तो मालूम नहीं है. कपास बराबर नहीं है, भाव भी नहीं है, कुछ नहीं है. विनकवारी को आना हर मंडल में ग्राम पंचायत में देखना, वो सार का ये रहता. అటు గ్రామీణ ప్రాంతంలో పాడి పశువులది ప్రధాన పాత్ర. రైతుకు ఎద్దులు ఓ భరోసా. సగం భారం మోసే మూగ జీవాలు. అవి జబ్బుపడినా, గాయపడినా చికిత్స చేయడానికి పశువైద్య అధికారి లేడని, దీంతో తమ పశువులు ప్రాణాలు కోల్పోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
3 సంవత్సరాల క్రితం ఇక్కడ పనిచేస్తున్న డాక్టర్ను బదిలీ చేయడంతో ఆ ఖాళీ అలాగే ఉందని గ్రామస్తులు అంటున్నారు. కేంద్రంలోని పశువుల ఆసుపత్రిలో డాక్టర్ లేకపోవడంతో పశువుల ఆరోగ్యానికి చికిత్స పొందలేకపోతున్నారు. పశువులు రోగాల బారి పడుతున్నారు. ఇక్కడ ఆపరేషన్ చేయడానికి డాక్టర్లు లేక ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ నుంచి బేలాలో ఒక డాక్టర్ కంపల్సరీ ఉండాలని మనవి చేస్తున్నాం. మండల విద్యుత్ అధికారి లేక ఇక్కడ ఆదివాసీల గూడాలలో చీకట్లు కమ్ముకుంటున్నాయి. గత సంవత్సర కాలంగా ఇక్కడ అధికారి లేడని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సైద్పూర్, పిటుగాం గిరిజన గ్రామాల్లో విద్యుత్ స్తంభాలు లేక కర్రల సాయంతో వీధి దీపాలు ఏర్పాటు చేసుకున్నారు. పలు పంట పొలాల్లో విద్యుత్ వైర్లు వేలాడుతూ యమపాశాలుగా మారుతున్నాయి. ఏఈ లేక పర్యవేక్షణ కొరవడంతో మండల పరిధిలో వెలిసిన లేఅవుట్ స్థలాల్లో అక్రమ విద్యుత్ కనెక్షన్లు ఏర్పాటు చేస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. पिटगांव विलेज में कम से कम 15 से 20 साल से करंट पोल नहीं है। क्यों बोलते ये लकड़ी के सहारे से पूरे लोगों ने नहीं की, करंट लेके है तो रात के टाइम पे बड़े बड़े सांपा निकलते और कुछ भी अंधेरे में निकलना बोल तो छोटे छोटे बच्चे हैं, बाहर निकलना बोल तो कुछ लाइट का प्रॉब्लम है और करंट नहीं है। ये लकड़ी के ऊपर से पूरे दादापू 20 साल से करंट वायर लेके घर में सरपरा कर रहे हैं। क्यों बोल तो आज हमारे गांव में ये 20-25 घर हैं यहाँ पे न्यू कॉलोनी रहने की वजह से इसमें करंट पोल डालते बोल के आज 10 साल से बोल रहे। और जीपी से निर्माणम जो बोलते निर्माणम भी दे दिए। अब यही साहब को तो बोल दिए, लेकिन हमारे जनप्रतिनिधियों को बहुत सारे बार बोले, लेकिन अब तक तो करंट का कोई प्रॉब्लम हल नहीं हुआ। మరోవైపు బేల మండలంలో మొత్తం 69 అంగన్వాడీ కేంద్రాల్లో 2908 మంది పిల్లలున్నారు. కొన్ని కేంద్రాల్లో అంగన్వాడీ టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇక్కడ కొన్ని కేంద్రాల్లో ఏజెన్సీలు నాసిరకమైన సరుకులు సరఫరా చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. కానీ పర్యవేక్షించాల్సిన సూపర్వైజర్ పోస్టులు 2 ఖాళీగా ఉన్నాయి. దీంతో పిల్లలకు పౌష్టికాహారం అందించాలన్న ప్రభుత్వ లక్ష్యం నెరవేరాలంటే సిబ్బంది నియామకం తప్పనిసరిగా చేపట్టాలని స్థానికులు అంటున్నారు. అధికారులు లేక అభివృద్ధికి నొచ్చుకోక తమ సమస్యలతోనే కాళం వెళ్లదీస్తున్నామని, ఇప్పటికైనా ప్రభుత్వం తమ మండలానికి అన్ని విభాగాలకు అధికారులను నియమించాలని బేల మండల ప్రజలు కోరుతున్నారు. अम्मा न्यूज लेखाला प्रतिसाद. अलीकडेच अम्मा न्यूजचे एक विशेष वृत्त प्रसारित केले की बेला मंडळात तेनीर अपराध शेतकऱ्यांना मुदत संपलेले हरभरा बियाणे चिकवटत आहे आणि जर ते पिशव्या परत करायला गेले तर ससेमिरा त्यात घेऊन जाण्यास सांगतात. त्यामुळे खळवलेल्या अधिकाऱ्यांनी तातडीने शेतात कारवाई केली. शेतकऱ्यांनी आणलेल्या बियाणांच्या पिशव्या दुकानदारांनी घ्यावात अशा स्पष्ट सूचना यात देण्यात आल्या. त्याच दुकानदारांनी जुन्या डाळीच्या बिया काढून त्याऐवजी नवीन बियाणे विक्रीसाठी उपलब्ध करून देण्याचा आदेश आहे. यामुळे शेतकरी आनंद व्यक्त करत आहे. जैनत मंडळ केंद्र येथील प्रसिद्ध ठिकाणी असलेल्या श्री लक्ष्मीनारायण स्वामी मंदिरासाठी विकास योजनेच्या मागणीसाठी भाविक त्यांचे रिले उपोषण सुरूच आहे. या दीक्षा शिबिराला काँग्रेस आणि भाजपच्या नेत्यांनी भेट देऊन पाठिंबा व्यक्त केला. मंदिराच्या समस्या तातडीने सोडवून विकास कामे मार्गी लावावीत अशी मागणी बीसीसेल मंडळचे अध्यक्ष पिदुगु स्वामी यांनी केली. संयुक्त आदिलाबाद जिल्ह्यातील सर्वात जुन्या मंदिराकडे लोकप्रतिनिधी व अधिकाऱ्यांचे दुर्लक्ष होत असल्याचा आरोप करण्यात आला आहे. ते म्हणाले की जत्रेच्या वेळी ते देवाचे दर्शन घेतात आणि त्यानंतर मंदिराची कोणालाच पर्वा नसते. विकासाच्या मुद्द्यावर लेखी आश्वासन मिळेपर्यंत उपोषण सुरूच राहणार असल्याचे रिले यांनी स्पष्ट केले. పురాణ మందిరం జైనత్లా ఆదిలాబాద్ జిల్లా జైనత్ మండల్ జైనత్ విలేజ్. ఇది దేవునికి ఆ జమాన్లా 100 ఎకరాల భూమి ఇడిసబెట్టిండ్లు తహసీల్ కట్టక. అటువంటి కౌలి ఆ అధికారులు వస్తారు, సవాల్ చేస్తారు, పట్టుకొని పోతారు. ఇక ఏమిరా అంటే కుండి వలగొడతారు, పట్టుకొని పోతారు.
మొత్తం ఈడికెళ్ళి ఆడదాకా గలీజే. కాలువల కూకుండు, ఇది చేస్తాడు, ఇది చేస్తాం, అది చేస్తాం, మాట మాయలు చెప్తారు, వెళ్ళిపోతారు. ఆ ఏవోలు అయితే ఒక్కొక్కడు పురుగులు పడి చచ్చిపోతారు. అలా జైనత్ మండల కేంద్రంలోని జైనత్ గ్రామంలో ఉన్నటువంటి అతి పురాతనమైన టెంపుల్ అయినటువంటి శ్రీ లక్ష్మీనారాయణ స్వామి టెంపుల్ రీలే నిరాహార దీక్షలు ఈరోజు 7వ రోజుకు చేరుకున్న సందర్భంగా ఈరోజు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అతి ప్రాచీనమైన టెంపుల్, ప్రసిద్ధిగాంచిన టెంపుల్ శ్రీ లక్ష్మీనారాయణ స్వామి టెంపుల్ పరిస్థితి చూస్తే చాలా ఘోరమైన పరిస్థితిగా ఉంది. ఎన్నో సంవత్సరాలు గడుస్తున్న అధికారులు కేవలం జాతర సందర్భం ఉన్నప్పుడే వచ్చి స్వామివారిని దర్శించుకొని చూసి నామమాత్రంగా వెళ్ళిపోతున్నారు తప్పితే, అంతేగాని గుడిని మాత్రం పట్టించుకునేవారు లేరు. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే మంత్రిగా ఉన్నప్పుడు, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వస్తున్నారు, జాతర టైంలోనే దేవుని దర్శించుకొని వెళ్ళిపోతున్నారు, హామీలు ఇచ్చుకుంటా పరిమితం చేస్తున్నారు తప్పితే కానీ గుడి డెవలప్మెంట్ మాత్రం చేస్తలేరు. ఈరోజు చూస్తే ప్రధానమైన 6 సమస్యలతోటి జైనత్ గ్రామస్తులందరం కలిసి ఈరోజు నిరాహార దీక్షలు చేపట్టడం జరుగుతున్నది. प्रशिक्षणार्थी IAS अधिकाऱ्यांचा दौरा बेला मंडळच्या अवलपूर गावात संपला. त्यांनी 5 दिवस शेताला भेट देऊन शासकीय योजनेच्या अंमलबजावणीची पाहणी केली. केंद्र आणि राज्य सरकारकडून सुरू असलेल्या विकास कामांना प्राधान्य द्या असे आवाहन त्यांनी केले. अहवाल तयार केले. दौरा यशस्वीरित्या संपल्याने गावकरी त्यांचा शाल देऊन सत्कार केला आणि निरोप घेतला. ఈ గ్రామంలో పరిస్థితులు తెలుసుకోవడానికి చాలా సహకరించినారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అదేవిధంగా ఈ పిల్లలతో ఆడుకోవడం, పిల్లలతో కలవడం కూడా మాకు చాలా ఆనందంగా అనిపించింది. వాళ్ళకు కూడా ఒక బిగ్ థ్యాంక్ యూ. అదేవిధంగా ఇంకా మా టీం మెంబర్స్కి, ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు. మా కెరియర్లో ఎప్పటికి వెళ్ళినప్పటికీ కూడా మా విలేజ్ విజిట్ అనేది ఒకటే ఉండబోతుంది. సో ఈ అవల్పూర్ గ్రామం దర్శనం అనేది మాకు ఖచ్చితంగా మా కెరియర్లో ఒక 10, 20, 30 ఇయర్స్ అయినా కూడా ఇది ఎప్పటికీ మాకు స్పెషల్గానే ఉంటుంది. మాకందరికీ అనుభవాన్ని ఇచ్చినందుకు గ్రామస్తులందరికీ, అధికారులకి, ప్రజాప్రతినిధులందరికీ ధన్యవాదాలు. నాకు రాష్ట్రం నుంచి కానీ ఎన్నో మనకు పథకాలు గవర్నమెంట్ మనకి ఇవ్వడం జరుగుతుంది. వాటిని మనము అమలుపరుచుకొని దాన్ని ఊరు వాళ్ళ సహాయకరం అన్ని డిపార్ట్మెంట్లు సహకరించాయి. ఎంతో డెవలప్మెంట్ మేము జరుపుకున్న దాన్ని ఈరోజు 5 రోజులు ఈ పిల్లలు వచ్చి వారి లోపలికి మన అవల్పూర్కి వచ్చి అట్లా 3 గ్రామాలు మనం సెలెక్ట్ చేయడం జరిగింది. ఇవి మన బేల మండలం, మన అవల్పూరు. ప్రతిరోజు వాళ్ళు ఒక్కొక్క డిపార్ట్మెంట్ని కలిసి ఎంతవరకు డెవలప్మెంట్ జరిగింది, ఈ గవర్నమెంట్ ఇచ్చిన పథకాలు ప్రజల్లోకి ఎలా వెళ్తున్నాయి అనేది వాళ్ళు తెలుసుకొని. कार्तिक या पवित्र महिन्यात एकादशीच्या सन्मार्थ सामुदायिक लक्ष तुलसी दला पूजनाचा कार्यक्रम साजरा करण्यात आला. आदिलाबाद शहरातील ओल्ड हाऊसिंग राम मंदिरात आयोजित या कार्यक्रमासाठी मोठ्या संख्येने महिला भाविकांनी येऊन विशेष प्रार्थना केली. तुळशीच्या दला परमेश्वराला अर्पण करून त्यांची प्रार्थना करण्यात आली. अभिषेक व मंगल आरती करण्यात आली. मंदिर परिसरात वैदिक विद्वानाच्या वेदमंत्रांनी दुमदुमून गेले. आवारात अध्यात्माचे किरण पसरले. महिला भाविकांनी आपले भक्ती कौशल्य दाखवले. जो जावे शरण गाऊं मैं हुई और न दूजा आशिक तुम पूर्ण परमा पार ब्रह्म परमेश्वर के स्वामी स्वामी तुम पालन कामी मैं सेवक एक यागो ईश्वर पाप हरो देवा मुनो चेकूर चरावा सुबहाना नीलमूला दीविंसगा गोपाल कृष्ण भगवान द्रौपदी वेडगे
చిన్నవాడా కర్పూర హారతి మందారమాలా కపాలమాలా శ్రీధరాయ राधा कृष्ण भगवान की जय रक्ष रक्ष परमेश्वर मी अंदर पेर मेरा दिनेश्वर नारायणी स्वामी ने श्री कृष्ण ఏకాదశిని పురస్కరించుకొని శ్రీ రామాలయంలో లక్ష తులసి దళాల పూజ నిర్వహించబడింది. ఈ మాసములో ఏ పూజలు కానీ ఏ వ్రతాలు కానీ చేసినా కానీ ఎప్పటికైనా ఎక్కువ ఫలితం వస్తుంది కాబట్టి అందరూ ఉత్సాహంగా పాల్గొంటారు, అందరూ ఇది చేస్తారు. అలాగే మేమందరము కలిసి సామూహికంగా లక్ష తులసి దళ పూజ निर्वहिंचिनामु. बेला मंडळ केंद्रात या महिन्याच्या 7 तारखेपासून कापूस खरेदी सुरू होणार आहे असा खुलासा उपमार्केट यार्डचे सचिव मधुकर कांबळे यांनी एका निवेदनाद्वारे केला. चांगल्या प्रतीचा ओलावामुक्त कापूस मार्केट यार्डात आणून आधारभूत किंमत मिळवावी असा सल्ला शेतकऱ्यांनी दिला. यावेळी ते म्हणाले की सार्वजनिक क्षेत्रातील संघटना सीसीआयने शेतकऱ्यांना प्रति क्विंटल 6380 रुपये भाव निश्चित केला असून खाजगी व्यापारी आर्द्रतेनुसार 8000 रुपयांपेक्षा जास्त भाव देत आहे. हा प्रकार शेतकऱ्यांच्या लक्षात आला आणि त्यांनी मार्केट यार्डात कापूस आणण्यास सांगितले. సోమవారం రోజు అంటే 7 తారీఖు నాడు ప్రైవేట్ పత్తి కొనుగోలు నడుస్తున్నది. కాబట్టి రైతులకు సూచన ఏందంటే మంచి పత్తిని తీసుకురావాలా, తేమ లేకుండా చూసుకోవాలా. మంచి పత్తిని తీసుకొస్తే మీరు మంచి రేటు పొందగలరు. మీరు మాయిచర్ పత్తి తీసుకొని వస్తే మీకు రేటు ధర తక్కువ అవుతుంది. అందుకే మంచి ఆరబెట్టుకొని పత్తి మార్కెట్ యార్డుకు తీసుకురావాలా. ఈ రోజు అయితే ప్రైవేట్ రేటు 8000 పైన ఉంది. మళ్ళీ గవర్నమెంట్ సీసీఐ రేట్ అంటే 6380 6380 రూపాయలు ఉంది. అందుకే మీరు మంచి ఆరబెట్టుకొని తీసుకొస్తే మంచి ధర పొందగలరు. जैनत मंडळाच्या लेकरवाडा गावात विठ्ठल रुक्माई कल्याण महोत्सवाचे आयोजन करण्यात आले होते. मोठ्या संख्येने भाविक आणि ग्रामस्थांनी मंदिरात विशेष पूजा केली आणि कल्याण महोत्सवाचे साक्षीदार झाले. दरवर्षी कार्तिक महिन्यात दीपोत्सव म्हणून हा उपक्रम राबवून अन्नदानाचे आयोजन करण्यात असल्याचे ग्रामस्थांनी सांगितले. या कार्यक्रमात एमपीपी मर्चेटी गोवर्धन, ग्राम सरपंच चंदा ममता विठ्ठल, माजी एमपीपी थल्लेला चंद्रय्या, विवेकानंद यूथचे सदस्य, भाविक, ग्रामस्थ मोठ्या संख्येने सहभागी झाले. ఈరోజు లేకరవాడ గ్రామంలో విఠల్ రుక్మాయి కళ్యాణ మహోత్సవం ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈరోజు కార్తీక మాసంలో ప్రతి సంవత్సరం
ఇలా 30 సంవత్సరాల నుండి ప్రతి సంవత్సరం కూడా కళ్యాణ మహోత్సవం జరపబడును. అలాగే అన్నదాన కార్యక్రమం కూడా జరపబడును. గ్రామ ప్రజలందరూ స్వచ్ఛందంగా పాల్గొని అందరూ అలాగనే చుట్టుపక్కల గ్రామాల నుండి కానీ, ఆదిలాబాద్ జిల్లా చుట్టుపక్కల గ్రామాల నుండి కానీ, మహారాష్ట్ర నుండి కానీ ప్రజలు భక్తులు స్వచ్ఛందంగా వచ్చి పూజా కార్యక్రమంలో పాల్గొంటారు. అలాగే ఇలానే మరెన్నో సంవత్సరాలు సంవత్సరం జరుపుకోవాలని మేము भगवंतुని వేడుకుంటున్నాము. ఆయురారోగ్యాలతోటి వాటి పంటతోటి ఆనందంగా ఉండాలని ఆ विठ्ठल कोरुకుంటున్నాము. शेतकरी रब्बी लागवडीसाठी सज्ज होत आहे. आदिलाबाद जिल्ह्यातील तलामाडगू मंडळमध्ये शेतकरी ट्रॅक्टरच्या सहाय्याने शेतीचे सपाटीकरण करून पीक लागवडीसाठी तयार करत आहे. मात्र नुकत्याच झालेल्या पावसामुळे सोयाबीन पिकाचे नुकसान होऊन भात शेतकऱ्यांचे नुकसान झाले. शिवाय बनावट बियांमुळे शेतकरी हवालदिल होतो. हजारो रुपयांची गुंतवणूक होऊनही पिके अपेक्षाप्रमाणे आले नाहीत. या रब्बी हंगामातूनही तूट भरून काढण्यासाठी सरकारने बनावट बियाणे बंद करावे आणि अनुदानावर दर्जेदार बियाणे उपलब्ध करून द्यावे अशी शेतकऱ्यांची इच्छा आहे. तसेच कृषी अधिकारी शेतकऱ्यांना शेतात भेट देऊन करवायच्या पीक संरक्षण उपाययोजनांची माहिती करून देण्याचे आवाहन करत आहे. ఖరీఫ్లో సోయా పంటలు వేసుకొని తెలవని వైరస్లు రావడంతో అనేక రకాలుగా ఆర్థికంగా, శారీరకంగా అన్ని రకాలుగా కష్టంలో కూడా నష్టపోవడం జరిగింది. అయితే ఇప్పుడు రబీ పంటలు వేసుకోవడానికి సిద్ధమవుతున్న తరుణంలో మరి సోయా పంటలకే తెలవని వైరస్లు వచ్చి ఎంతో నష్టపోయిన మాకు మరి రాష్ట్ర ప్రభుత్వం రైతు వేదికలు కట్టించి రైతులకు ఏదో సాయం చేస్తామని పెట్టుకున్నా కూడా ఇప్పుడు రబీ పంటలు మరి తలమడుగు మండల రైతులు ముఖ్యంగా శనగ పంట తప్ప మిగతా పంట తెలియదు. మరి గత సంవత్సరం శనగ పంటను చూసుకుంటే అగ్గి తెగులు, వేరు తెగుళ్ళు వచ్చి బాగా రకాలుగా నష్టపోవడం జరిగింది. तलामाडगू मंडळाच्या भरमपूर गावातील टेकडीवरील श्री व्यंकटेश्वर स्वामी मंदिरात ग्रामस्थांनी कार्तिक द्वादशी कार्यक्रमाचे आयोजन केले होते. मंदिरात भाविकांनी विशेष पूजा केली. त्यानंतर अन्नदानाचा कार्यक्रम घेण्यात आला. या कार्यक्रमात भाविक व ग्रामस्थ सहभागी झाले होते. కలిగదైన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర దేవాలయం బరంపూర్ గత 150 సంవత్సరాల నుండి కూడా నిరంతరాయముగా ధూపదీప నైవేద్యాలతో పూజలతో విరాజిల్లుతూ అదేవిధంగా ఈ ఏటా కొత్త ఆలయాన్ని నిర్మించడం జరిగింది. విధంగా ఈ కార్తీక మాసంలో ప్రతి ఏటా కూడా స్వామివారి యొక్క కార్తీక ద్వాదశి కార్యక్రమం అనేది గ్రామస్తులు గతంలో నుండి కూడా ప్రతి ఏటా కూడా నిర్వహించడం జరిగేది. కార్తీక మాసంలో ప్రతినిత్యం ఉదయం ఆరాధన దేవాలయాల్లో పూజిస్తూ కార్తీక స్నానాలు ఆచరిస్తూ అదేవిధంగా ఉదయాన్నే స్వామివారి యొక్క చెందకచ్చేసి ఉదయం ఆరతిలకు అందుకోవడం జనాలంతా కూడా జరగడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ద్వాదశి కార్యక్రమంలో భాగంగా స్వామివారి యొక్క ఆలయంలో
స్వామివారి యొక్క సత్యనారతాలు, ఉసిరిక పూజలు మరియు ఉసిరిక దానాలు కార్తీక మాసంలో చేయడం జరుగుతుంది. बातमी संपण्यापूर्वी पुन्हा एकदा ठळक बातम्या. प्रजासेवा भवन मध्ये नित्य अन्नदान. कंदी श्रीनिवास रेड्डी यांचा जय जय करताना लोक. गणेश थिएटर पाडण्यासाठी तयारी. नगर परिषदेने ठराव मंजूर केला. अम्मा न्यूजच्या लेखाला प्रतिसाद. कालबाह्य झालेल्या चणे बियाणे बदलण्यासाठी नवीन बियाणे पिशव्या. शेतकरी आनंद व्यक्त करतात. या होत्या आजच्या बातम्या. पुढच्या बातमीपत्रात पुन्हा भेटूया. तोपर्यंत पाहत रहा अम्मा न्यूज, सत्तेसाठी जनतेसाठी. नमस्कार.